అనవసరంగా మా మధ్యలోకి ఎందుకు వచ్చింది? నా చేతులు కుక్క చావు ఎందుకు తెస్తున్నారే? అయినా దీని మీద ఇంకా మోజు తీరలేదా? నాకు పుట్టపోయే బిడ్డను నీ బిడ్డలాగా చూసుకో. నీకు ఏ ఆపద వచ్చినా మా ఆయన చూసుకుంటాడు. దాసు దాసు ఎవరా? ఇది సచ్చి నా మీదే చెయ్యేస్తావురా నువ్వు? దాసు అట్రా ఇంకా చాలు వచ్చిన రైట్. ఇది మన ఊరి గంగలో కలుపుదాం కదా. సరే అన్న అటు. నేను 5 సంవత్సరాల కిందట ఒక చిన్న బాబుని తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టిన. ఆ బాబు ఇప్పుడు ఎట్లున్నాడో చూపెట్టవా? ఏంది నువ్వు చిన్న బాబుని తీసుకొచ్చి పెట్టినావు నా దగ్గర? 5 సంవత్సరాల క్రితమా? ఎవరు అంత పిచ్చి దాని లెక్క కనబడతాను? పిల్లల్ని తీసుకోబోయే దాని లెక్క కనబడతాను? నాడు ఇక్కడి చెప్తే అర్థమైతే లేదా? అదేదో పిచ్చిదట. 5 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి పెట్టిందట వాళ్ళ బాబును. ఇప్పుడు చూపించామని అడుగుతాంది. పిచ్చిదా? ఇది పిచ్చిదంటే ఖచ్చితంగా నా మరదలు సీతనే అయి ఉంటుంది. ఎంత పని చేసినావు రాధిక? దానికి చిన్నప్పుడు ఒక బాబుండే, అది పిచ్చిదై తిరుగుతున్నట్టున్నది. అది ఎటువైంది అసలు? ఇప్పుడు చెప్పండి, నేను సీతనా లేక భూతాన్నా? నన్ను క్షమించు సీత. నీకు సీత అని పేరు పెట్టినందుకు నువ్వు ముత్యంలానే ఉన్నావు. నువ్వు ఒట్టి సీతవు కాదు సీత, నువ్వు రామసక్కని సీతవు.
నిజమే బాబు, కానీ అమ్మ నీ కడుపున పుట్టలేదు అంటే తల్లిదండ్రులు చచ్చిపోయింది. ఇప్పుడు ఎట్లా అమ్మ మరి? ఈ పిల్లాడి పరిస్థితి ఏంది? పరిస్థితి ఏముంది బాబాయ్, తండ్రి ఉన్నాడు కదా. అదేందమ్మా, ఇలా తండ్రిని చంపి గంగలో పడేసారు అన్నారు, వాళ్ళ తండ్రి ఎలా ఉంటాడమ్మా? ఇలా ఉంటాడు నాన్న. ఏందమ్మా అటుపోయి ఇటుపోయి ఈ అబ్బాయిని చూపెడతాను? నిజమే నాన్న, తనకు కూడా తెలుసు. అతను నా చేయి పట్టుకున్నప్పుడు ఆయన చేతి మీద ఉన్న పుట్టుమచ్చని చూసిన. కావాలంటే మీరు కూడా చూడండి నాన్న. నిజమేనయ్యా, నేనంటే తాగుడుకు బానిస ఇట్లా చేసిన. అన్నీ తెలిసి నువ్వు ఇట్లట్లా చేసినావయ్యా? అలా తలదించి కూడా సరిపోదు బాబు. నా బిడ్డ చెప్పింది నిజమా కాదా? ఏం చెప్పాలనుకోండి, అసలు నాకు ఏది గుర్తు రావడం లేదు. గుర్తు రావాలి. ప్రతి మనిషి జీవితం ఎక్కడో ఒకడ మొదలవుతుంది. నీ జీవితం కూడా ఎక్కడ మొదలైందో బాగా గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకో బాబు. నువ్వు ఏడబుట్టినావు, మీ తల్లిదండ్రులు ఎవరో బాగా గుర్తు తెచ్చుకో బాబు. గుర్తుకొచ్చిందా? గుర్తుకొచ్చిందా చరణ్? గుర్తు రాలేదా? గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో చరణ్. గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో చరణ్. ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తు లేదా? దేవుడా, గుర్తు తెచ్చుకో చరణ్. గుర్తు తెచ్చుకోవయ్యా. లేదు బాబు, అరే ఎంత పని చేస్తున్నారా? మావా, మనసు పెట్టి మటన్ కూర వండుకొని పక్కకు మందు పెట్టుకొని కమ్మగా తిని తాగితే ఎంత సంతోషంగా ఉంటుందో ఆ గంత సంబరంగా ఉంది మావా వీణ్ణి నేను చంపుతే. కావాలా నీకో దెబ్బ? అరే ఎంత పాపం చేస్తు కదరా, దేవుళ్ళు లాంటి బాబును అనవసరంగా పొట్టన పెట్టుకుంటు కదరా. నిన్న దేవుడు ఊరికే వదలరా, ఊరికే వదలడు. మామా, నా తల్లికి తోడబుట్టినోని అని నిన్ను తొక్కకుండా ఇంతకాలం ఓపిక పట్టినా, లేదా తొండను విసిగాడు విసిపడేసేవాని. ఏమనుకుంటున్నావు రావణాసురారెడ్డి? రేయ్ ముసలి మామా, నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇంటికెళ్ళి ఓ మూలకు కూర్చొని రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై, అది లేదు కాదు అని తోక ఏమైనా జాడిచావో నా చేతుల్లో కుక్క చావు నీకు. ఇవే మరదలు పిల్ల, నా చేతి నుండి తప్పించుకుంటానని
పిచ్చిదాని లాగా వేషం కట్టుకు తిరుగుతున్నావా? నా చేతు నుండి వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టా. నిన్ను ఎవరు కాపాడతారే? ఈ చచ్చినోడా, ఈ ముసలాడా? ఏందే ఇన్ని రోజులు నాతోటి తప్పించుకోవడానికి పిచ్చిదా లెక్క తిరుగుతున్నావు కదా, ఇప్పుడు నిన్ను ఎప్పుడు వదిలిపెడతాడు? బాబు లే బాబు, బాబు నువ్వు కాపాడిన సీత నువ్వు రావణ చేతిలో బుక్కి పాలవుతాడు బాబు. ముసలాడా, చచ్చినోడు ఎక్కడ బతుకుతారా? మరదలా నా రసగుల్లా, ఎందుకే ఇంకా ఇక్కడ తప్పావు? ఎలాగైనా ఈ రోజు నిన్ను ఊహించుకుంటేనే ఆహా రసగుల్లాలు తిన్నట్టుందే. రెడీ అయిరా, నా రూమ్కి రా, నా పక్కలోకి రావే. సుఖ సంతోషాలు చూపిస్తా. ఇంకా 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 ఈ ఏడుపులు ఎందుకే? రాయ్, నన్నే కొడుకుతావు గుంటరక్క. ఏంటి అంకుల్, ఇతని అబ్బాయిని ఎందుకు కొడతాను? అసలు ఎవరు వీళ్ళు? అరే వీడెవడో నీకు తెలియదా? అదెవతో నీకు తెలియదా? తెలివందే వీళ్ళని కాపాడిన ఎవరు నువ్వు? వీడు దాని కొడుకురా, కొడుకు. అయితే వీనికి ఏది జ్ఞాపకం లేదన్నమాట. ఇంకా ఇక్కడే ఎందుకున్నావే? పద. చెప్పు, నీతోటి పాటు నా భార్య ఉండాలి కదా. చెప్పు, నా జ్యోతి ఎక్కడా? చెప్పు, నా జ్యోతి ఎక్కడా? చెప్పు, నా భార్య ఎక్కడా? చెప్పు, ఎక్కడా? చెప్తా. నీ భార్య ఎక్కడుందో, నీ భార్యను ఏం చేసిండో ముందు వాడిని అడుగు. నిన్నేం చేసిండో, నీ భార్యను ఏం చేసిండో నీకు గుర్తులేదా? గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. నా జ్యోతి ఎక్కడా? నా జ్యోతి ఎక్కడా? నా భార్య ఎక్కడా? అయినా నువ్వు పిచ్చిదని నిన్నడిగేదే ఉన్నది. చూడండి బ్రదర్, మన మధ్యన ఏదో చిన్న గొడవ జరిగింది, అంత మనసులో పెట్టుకోకండి బ్రదర్. ప్లీజ్ బ్రదర్, నా భార్య ఎక్కడుందో చెప్పండి బ్రదర్. నా భార్య ఎక్కడుందో చెప్పండి బ్రదర్. చెప్పండి బ్రదర్. బాబు లే బాబు, అన్నీ తెలిసిన నువ్వే నా బిడ్డను పిచ్చిదాని అంటాను బాబు. చెర్ల చేపలు లేవంటే నమ్మచ్చు, కానీ చేర్ల గడ్డి మునగ అంటే నమ్మరాదు బాబు. అసలుంటిది ఈ వీడిని అడుగుతాను అన్ని భార్య గురించి. నువ్వు గతం మర్చిపోయావని నాకు అర్థమవుతుంది, కానీ నీ భార్య జ్యోతిని చంపింది మాత్రం వీడే. వీడే చరణ్, వీడే నీ భార్య చంపింది వీడే. నా భార్య చెప్పింది నువ్వా? నువ్వా? అవును నేనే. నువ్వా? నా నెత్తురు మీద ఒట్టురా. ఆ రావణాసురునికి చావుంది కావచ్చు, కానీ నాకు మాత్రం చావు లేదురా. గుర్తుంచుకో, నా కాష్టం చల్లారిందా తెల్లారే వస్తా, తెల్లారే వస్తా. ఆగు బాబు, నువ్వు గతం మర్చిపోయాడు, నేనెవరో తెలియకపోవచ్చు, కానీ నా బిడ్డ నా మనమని నీతోనే ఉండదు బాబు. తను పిచ్చిది. ఎవరికో వీటిలో బిడ్డను నాతో ఉండుకోమంటే ఎట్లా? వీడెవరికో పుట్టిన బిడ్డ కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. అవును, నీకు జ్యోతక్కకు పుట్టిన బిడ్డే. అక్క చనిపోతూ నా చేతిలో పెట్టింది, ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నా చరణ్.
ఆ బిడ్డ చూడు బాబు, నువ్వు నా బిడ్డ పిచ్చిది అన్నానికి ఇక్కడ నుండి వెళ్ళిపోతావు బాబు. నువ్వు ఇది కొత్త బట్టలు కొనిచ్చినప్పుడు ఇది పిచ్చిది అని తెలియదా బాబు? ఏవో నువ్వు చంపి పారిపోయి వస్తా అంటే దీన్ని కాపాడినప్పుడు పిచ్చిది అని తెలియలేదా బాబు? అంతేందుకు, నా బిడ్డ సీతలా ఉన్నది, నువ్వు రామచక్ర సీత లేకున్నావు అన్నప్పుడు అది పిచ్చిది అని తెలియదా బాబు? ఏ పిచ్చి ఇప్పుడు పిచ్చిదాన్ని కనబడుతుందా బాబు నీకు? చూడండి, ఈ సమాజంలో బ్రతకాలంటే భయమయ్యి నేను పిచ్చిదాని లెక్క బ్రతికానే తప్ప నేను నిజంగా పిచ్చిదాన్ని కాదు. అయినా నీలాంటి వాడి అండ ఉంటే కాగితాలు ఏరుకునే కర్మ నాకెందుకు? అయినా నా గురించి మీకెందుకు? మీ కొడుకుని తీసుకొని వెళ్ళిపోండి. సీత, వీడు నా కొడుకు కాదు, మన కొడుకు. నువ్వు వట్టి సీతవు కాదు, రామసక్కని సీతవి. నువ్వు నా సీతవి సీత, నా సీతవి.